ప్రెస్ ద లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని, ప్రభు అయిన యేసయ్య నామములో అనుదినము నూతనమైన వాగ్దానముతో మన తండ్రి మన కుటుంబములో ఆయన మాటలు వినపడుచున్నగా నీకు ఆనందము సంతోషము కలగాలంటే నీ మనవి ఆయన ఆలకించాలన్నా ఆ జీవము గల దేవునితో నువ్వు ప్రతిదినము నీ పిల్లలు మోకరించి ప్రార్థిస్తున్న ప్రార్థనకు యేసయ్య ఆకాశము నుండి చూచుచున్న తండ్రి, భూమి మీద ఉండి ప్రతి బిడ్డ కూడా నా తండ్రి నన్ను గమనిస్తున్నాడని నమ్మిన బిడ్డ ఈరోజు ప్రభు అంటున్నాడు మరొకసారి నీతో. ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట కూడా మనందరి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటాయి. ఆపదలో ఆదుకుండే యేసయ్య ఈరోజు మనతో కూడా మాట్లాడుచున్న గొప్ప దేవుడు. మరి మొదటి సమూయేలు 1వ అధ్యాయం 17వ వచనం, దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయన దయచేయునుగాక. దేవుడితో నువ్వు చేసుకున్న మనవి ఆయన దయచేయునుగాక. ఏం మనవి చేసుకుంటున్నాం? పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలని అడుగుచున్నావా? మనవి చేసుకొని బ్రతిమలాడుకుంటున్నావా? ఇంకా కుటుంబంలో పిల్లలు చదువుతూ ఎగ్జామ్లో పాస్ కావాలని, మంచి ఉద్యోగాలు లేక చదివి డిగ్రీలు పుచ్చుకొని ఉద్యోగం లేక ఎన్నో సంవత్సరముల నుంచి ఎదురు చూస్తున్నావా? ఆ తండ్రి ఎప్పుడు నాకు సహాయం చేస్తాడని. అలాంటి బిడ్డ ఈరోజు మరి అన్నాకు ఎన్ని సంవత్సరాల నుంచి మనవి చేసుకుంటే ఒక కుమారునిస్తే ఆ కుమారుని కూడా దేవుని సేవకి ఇచ్చినది కదా. మరి అలాంటి మనవి చేసుకున్నట్టు వారు మీరు కూడా మీ కుటుంబంలో ఉంటే ఆ దేవుడు ఖచ్చితంగా నీ మనవి ఆలకిస్తాడు. మంచి మనసు కలిగి దేవునితో మనవి చేసుకోవాలి. జీవము గల దేవునితో మాట్లాడేటప్పుడు మనం జీవించే వారము ఎలాంటి వారము అంటే పూర్ణమైన హృదయం కలిగినట్టు వారుగా, పరిశుద్ధులుగా, నీవు దేవుని మయంపరచినప్పుడు దేవుడు సంతోషించేవారిగా ఉండటానికి ఈ లోకములో నిన్ను నన్ను వాడుకుంటున్నాడు. మరి భూమి మీద జీవిస్తున్నట్టు మనం అందరము కూడా పరలోక రాజ్య రాక మునిపే మనమందరం కూడా ఆయన మనవి చేసుకోవాలి. కుటుంబంలో అనేక మంది ఉంటుండగా కొందరు మాత్రమే మారు మనసు పొంది పశ్చాత్తాప పొంది రక్షణ పొందుకొని మిగతా వారికి రక్షణ లేదని మనవి చేసుకుంటున్నావా? అందరు రక్షింపమని ఆలోచిస్తున్నావా? సంఘము బలపరచాలని ఆలోచిస్తున్నావా? సంఘములో బలహీనత ఉంటుంటే సంఘాన్ని బలపరచమని అడుగుచున్నట్టు వారు కానీ అనేక మనవిలు దేవుని దగ్గరనే చేయాలి. అవును కదా? దేవునితో మనవి చేసుకోవాలి, మానవుడితో కాదు, రాజులతో కాదు, ప్రధానులతో కాదు, జీవం గల యేసయ్యతోనే మనవి చేసుకునే కుమార్తె. నువ్వు డ్యూటీకి వెళ్ళొచ్చున్నప్పుడు జీవం గల దేవునితో మనవి చేసుకో. ప్రమోషన్ కావాలన్నా జీవం గల దేవుడే నీకు ప్రమోషన్ ఇస్తాడు. నీ కుమారులు బయట దేశంలో ఉండి వారు ఇంకా అధికమైన కృపను దేవునితో ఆయన ఇచ్చుతున్నాడని చెప్పి నమ్ముతూ ఆయన మనవి చేసుకున్నప్పుడు ప్రభు మీకు ఇచ్చటానికి ఆయన ఎంతో అవకాశం చూపించే దేవుడే కదా. మరి ఆ జీవం గల దేవుడు ఈరోజు అంటున్నాడు మరి ఒక మాట కూడా, నీ ప్రార్థన అంతయు యెహోవా సఫలపరచునుగాక. నువ్వు ఏ ప్రార్థన చేస్తున్నావో, ఏ మనవి చేస్తున్నావో అది యెహోవే సఫలపరుస్తాడు, కానీ ఎవరి చేత ఆ పని కాదు. అవునా కదా? కాబట్టి ఈరోజు నువ్వు అనారోగ్యంతో ఉండి ఎన్నో సంవత్సరం నుంచి ఆ రోగము నీ నుంచి విడుదల కాలేదని చెప్పి వేడిసి మనవి చేస్తున్నావేమో, నీ రోగం యేసు నామములో విడుదలైపోతున్నది. కాబట్టి ఆయన అంటున్నాడు, మనవి చేసే ముందుగా మనల్ని పరిశోధించుకొని దేవుణ్ణి మనవి చేసుకోవాలి. ఆయన పరిశుద్ధుడు గనక నీవు కూడా పరిశుద్ధుడిగా ఉండి మనవి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి అంతేకాకుండా ప్రభు ఒక మాట కూడా అంటున్నాడు, మీరు దేనిని అడుగుతారో దానికంటే అధికముగా మీ తండ్రి మీకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఇస్తాడు. మనం దేనినైతే అడగాలని అనుకుంటున్నామో దానికంటే అధికముగా ఇచ్చుదునని ప్రభు అంటున్నాడు. అడిగేటప్పుడు ఆ మనవి ఎలా ఉండాలంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో అడిగిట వారికి ఉండాలి. ఆ నామమును జ్ఞాపం చేసుకున్నప్పుడు నీ హృదయంలో ఉన్నట్టు ప్రతి కోరికను తీర్చటానికి నా యేసయ్య ముందుగానే వచ్చి నీ కుడి చేయిని పట్టుకొని నిన్ను ఓదరించి ఆయన సమాధానపరిచి నెమ్మదపరిచి, బిడ్డా ఇన్ని నాట్ల నుంచి నువ్వు రోగములో ఉంటున్నావా?
రోగముని నుంచి విడుదలైపోవును గాక. 12 సంవత్సరముల నుంచి వ్యాధి పడుతున్నట్టు ఆ స్త్రీతో ఒక్క మాట పలకగా ఆ స్త్రీలో ఆ స్త్రీ కాలి ముట్టిన దాని సెంగు. కానీ ప్రభు చెప్పున అవసరం లేదు అక్కడ. ప్రభును నువ్వు ఎప్పుడైతే ఆయనలో ఉండి మనవి చేస్తావో ప్రభు నిన్ను గమనిస్తాడు. నీలో ప్రతి అక్కరలు తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. మరి సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపా జీవం గల తండ్రి, ఏ కుమార్తె కుమారుడు నా ప్రభువా నాయన ఏ పరిస్థితుల్లో నుండి మనవి చేసుకుంటున్నారు, ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా ప్రార్థన సఫలపరుస్తామని చెప్పి ఉన్నావు తండ్రి. ఏది అడుగుచున్నారో దానికంటే అధికముగా ఇచ్చటానికి ఇష్టపడిన గొప్ప దేవుడా, వారు అడుగుడు దానికంటే అధికముగా ఇచ్చుదనని చెప్పిన నా గొప్ప దేవా, నీకే వందనాలు స్తుతులు స్తోత్రము చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.